హలో అండి. థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలి అంటే నార్మల్ మెషిన్, నార్మల్ పాదంతో కూడా స్టిచ్ చేయొచ్చు. కాకపోతే ఒక చిన్న సెట్టింగ్ అయితే చేయాలి. దానికోసం ఏ విధంగా అనేది చూద్దాము. ఇక్కడ నేను థ్రెడ్ పైపింగ్ కోసం ఈ విధంగా పింక్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకున్నాను. ఇదొచ్చేసి మనకి క్రాస్‌లో ఉండాలి. క్రాస్ అంటే ఏ విధంగా అంటే మనం ఇట్లా సాగినట్టు అంటే సాగదీసినట్టుగా ఉండాలి. ఇదొచ్చేసి మనకి థ్రెడ్ డోరీస్. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ నంబర్స్ ఉంటాయి. మనకి సన్నగా కావాలా, దొడ్డు కావాలా చెక్ చేసుకొని తీసుకోవాలి. సో, ఈ నంబర్ ఎంత గావాలి అనుకుంటే మీరు కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. అదే విధంగా ఇక్కడ మనం 1 ఇంచ్‌తోని కట్ చేసినాం చూడండి. కట్ చేసిన తర్వాత మధ్యలో దారం అనేది పెట్టేసి మిషన్ యొక్క స్టిచ్ అనేది వేస్తున్నాను. ఫస్ట్ కరెక్ట్‌గా వస్తుందా? రావట్లేదా? అనేది మనకు గూడా తెలవదు కదా! ఫస్ట్ అయితే కొంచెం స్టిచ్ చేసుకుందాం ఈ విధంగా. ఇక్కడ కొంచెం స్టిచ్ చేసిన తర్వాత చెక్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ కొంచెం అయితే స్టిచ్ చేసినాం కదా! కరెక్ట్‌గా వస్తుందా? రావట్లేదా? చూసుకోండి. రావట్లేదు అని అనుకున్నప్పుడు మిషన్ యొక్క సూది అనేది కిందికుండాలి. ఇప్పుడు సూది కిందికుండి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపి ఉన్నది. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత కత్తెర తీసుకోండి. కత్తెర తీసుకొని ఆ మిషన్ యొక్క పాదంని ఈ విధంగా కొట్టండి. కొట్టినప్పుడు ఏంటి అంటే మిషన్ యొక్క పాదం అనేది కొంచెం జరుగుతది. అప్పుడు మనకు థ్రెడ్ అనేది కరెక్ట్‌గా అందులో వచ్చేస్తది. ఇంకా మనం ఏది టైట్‌గా గానీ, లూజ్‌గా గానీ ఏది గూడా పట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో, నార్మల్‌గా పాదం సూది అనేది కిందికి పెట్టి నార్మల్‌గా మిషన్ యొక్క పాదం పైకి లేపి కత్తెరతోని అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవచ్చు. అదే విధంగా స్క్రూలు పెట్టకండి. ఇలా చిన్నగా స్లైట్‌గా అడ్జస్ట్ చేసుకుంటే మీకు ఏ మిషన్ పైనైనా గూడా మీకు పాద్ ఏ మిషన్ యొక్క పాదం పైనైనా గూడా మీకు వచ్చేస్తది. సో, ఇప్పుడు ఒకసారి అయితే స్టిచ్ చేసినాం గదా! ఒక క్లాత్. నెక్స్ట్ ఇంకో క్లాత్ ఉంటది. దాన్ని ఫస్టే మనం జాయింట్ చేసుకోకున్నా పర్వాలేదు. ఈ విధంగా తొందరగా ఫాస్ట్‌గా అయిపోతది. ఇలా ఫస్ట్ ఫోల్డ్ చేసేసుకొని, మనం ఏదైతే స్టిచ్ చేసుకొని ఉన్నామో దానికి ఈ విధంగా అటాచ్ అయితే చేసేసుకోండి. ఓకే. సో, ఇలా అయితే ప్రాబ్లమ్ గదా! ఊడిపోదా అంటే అస్సలు ఊడిపోదు. ఎందుకంటే మనం కుట్టేది ఇన్విజిబుల్ పైపింగ్. అంటే ఇక్కడ ఒక స్టిచ్ వేస్తాము. లోపలికి వెళ్ళిపోతది కాబట్టి మనకు అస్సలు గూడా ఊసిపోయే ఛాన్సెస్ అయితే ఏమి లేవు. మేమైతే షాప్‌లో రెగ్యులర్‌గా కుడతాం గదా! ఇదే విధంగా అటాచ్ అయితే చేస్తాం. కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నప్పుడు మాత్రమే ఫస్ట్ అటాచ్ అనేది చేసేసుకుంటాం. ఓకే. దీనికైతే అస్సలు గూడా అవసరం లేదు. ఎందుకంటే ఇది ప్యాంట్ క్లాత్ కాబట్టి అస్సలంటే అస్సలు అవసరం లేదు. ఈ విధంగా మనకు ఎంత గావాలి అంటే ఎన్ని అవసరం ఉన్నాయి అని అనుకుంటే అన్నయితే స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసుకుంటున్నాం గదా! సో, 2 అయితే అటాచ్ చేసుకున్నాం గదా! ఇప్పుడు మనకేంటి నెక్‌కి గావాలి, అదే విధంగా హ్యాండ్స్‌కి గావాలి. సో, ఎన్ని గావాలి అనుకుంటే అన్ని తీసేసుకున్న తర్వాత ఈ విధంగా సైడ్‌కి పావించి ఉంచేసి మిగతా ఫ్యాబ్రిక్ అంతా గూడా ఎక్స్‌ట్రా పార్ట్ అంతా ఈ విధంగా కట్ చేసేసేసుకోండి. సో, ఎందుకు అంటే మనం పైపింగ్ అంటే నెక్ కోసం మార్జిన్ ఎంత వదిలేస్తాం? కేవలం పావించి మార్జిన్ వదిలేస్తాం. అవునా? సో, ఆ పావించి ఉంచేసి మిగతా అంతా గూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కరెక్ట్‌గా ఉంది గదా! ఒకసారి చెక్ చేసేసుకోండి. అంతా కరెక్ట్‌గా ఉందా? లేదా? అనేసి. ఈ విధంగా తీసుకున్న తర్వాత అది డ్రెస్ గానీ, నెక్ గానీ ఏదైనా పర్వాలేదు. ఫస్ట్ పైపింగ్ అనేది లైనింగ్‌కు స్టిచ్ వేయాలి. అర్థమవుతుందా? ఫస్ట్ దేనికి స్టిచ్ వేయాలి? లైనింగ్‌కి మాత్రమే స్టిచ్ అనేది వేయాలి. ఇదొచ్చేసి మనకి డ్రెస్‌కి చూపిస్తున్నాను. డ్రెస్ అయినా అదే విధంగా బ్లౌజ్ అయినా, లాంగ్ ఫ్రాక్ అయినా ఏదైనా ఇదే విధంగా. ఇక్కడ చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. అవేంటో ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి. సో, ఫస్ట్ ఏంటి మనం డ్రెస్ యొక్క లైనింగ్‌కి అటాచ్ అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి. పావించి తీసుకున్నాం గదా! అంతే పావించి పెట్టేసుకొని, ఇప్పుడు మనం ఆల్రెడీ సెట్టింగ్ అయితే పెట్టేసుకున్నాం గదా! ఆ సెట్టింగ్ చేసేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మధ్యలో సెట్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. నార్మల్‌గా మనం స్టిచ్ వేసుకుంటూ పోతే అచ్చేస్తది. కాకపోతే మీకు ఇక్కడ మూలల దగ్గర చిన్న ప్రాబ్లమ్ అయితే వస్తది. ఆ మూలల దగ్గర ప్రాబ్లమ్ రాకుండా ఉండాలి అంటే ఏ విధంగా చేయాలి అంటే చూడండి ఇప్పుడు నేను మిషన్ యొక్క పాదం పైకి లేపినప్పుడు సూది అనేది కిందకుంది. అవునా? సో, సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం పైకి లేపి క్లాత్ మీరు ఎటంటే అటు తిప్పేసేసుకోండి. ఓకే. ఇప్పుడు గూడా మళ్ళీ కొంచెం తిప్పిన తర్వాత ఏంటి మూల దగ్గర మళ్ళీ సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం పైకనేసి క్లాత్ అనేది తిప్పేసుకుంటున్నాను. ఈ విధంగా మనకు వచ్చిందనుకోండి ఈ మెథడ్‌లో. సో, మనం రౌండ్ నెక్కే గాకుండా స్టార్ నెక్ అయినా, డిజైనర్ నెక్ అయినా, ఏ నెక్కుకైనా కట్ వర్క్ గూడా సేమ్ పైపింగ్ అయితే ఇదే విధంగా వేస్తాము. ఇక్కడ చూడండి మళ్ళీ మూలొచ్చేసింది గదా! సేమ్ మెథడ్‌లో ఫాలో అవ్వాలి. సూది కిందకుండాలి. మిషన్ యొక్క పాదం పైకనేసి క్లాత్ అనేది తిప్పేసేసుకోండి. మళ్ళీ కిందకనేసి స్టిచ్ వేసుకోండి. మళ్ళీ మీకు ఇబ్బంది అనిపించిందనుకోండి, మళ్ళీ అదే విధంగా తిప్పుకోవాలి. ఏంటంటే సూది కిందకి పెట్టి మిషన్ యొక్క పాదం లేపేసరికి మనకి ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా నీట్‌గా అయితే వచ్చేస్తది. సో, ఇప్పుడు మనం ఏం చేసినాం లైనింగ్‌కి లైనింగ్‌కి పైపింగ్ అనేది అటాచ్ చేసినాం. అవునా? సో, ఇప్పుడు దీన్ని మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటది కదా! అది డ్రెస్ అయినా, బ్లౌజ్ అయినా ఏదైనా కూడా మనం అటాచ్ అనేది వేసుకోవాలి. అది ఏ విధంగా అనేది చూడండి. సో, ఫస్ట్ మనం దేనికి కుట్టినాం లైనింగ్ చూడండి. మీకు ఎక్కడైనా ముడత అనేది అనిపిస్తుందా? ఎక్కడ ముడత కాదు. షేప్ కూడా చూడండి. ఎక్కడ కూడా మిస్ కాకుండా కరెక్ట్‌గా అయితే వచ్చేస్తది. మూలల దగ్గర ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇదొచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ కదా! మెయిన్ ఫ్యాబ్రిక్‌కి
మనకి పైకి కనబడే సైడ్‌కి అటాచ్ అనేది పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి అడ్జస్ట్‌మెంట్ అయితే చేసేసుకోండి. బ్లౌజ్ అయినా ముఖ్యంగా జారుడు బ్లౌజులకైతే జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి గదా! మొత్తం కరెక్ట్‌గా సైడ్‌కి కరెక్ట్‌గా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఇంతకుముందు ఇక్కడ చూడండి మనకి భుజాలనేవి పైకి కిందకి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను ఒక సైడ్ పిన్నీస్‌లు అయితే పెట్టేసినాను. ఒకవేళ మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళని ఉన్నారనుకోండి మూలల దగ్గర కూడా పిన్నీస్‌లు పెట్టేసుకోండి. డిస్టర్బ్ కాకుండా ఉంటది. ఈ విధంగా తీసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇంతకుముందు మనం లైనింగ్‌కి ఏ విధంగా అయితే ఇప్పుడు ఎట్లా తెలుస్తది అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు మిషన్ యొక్క పాదంకి ముందు మీరు ఫింగర్ పెట్టేసుకోండి. మీరు ఫింగర్ పెట్టేస్తే మీకేంటి అంటే కరెక్ట్‌గా వస్తుందా? రావట్లేదా? అనేది తెలుస్తది. లేదు అంటే మనకక్కడ ఆల్రెడీ కుట్టు అనేది కనబడతది కదా! ఫస్ట్ ఆ కుట్టు పైనుండి స్టిచ్ వేసుకుంటే సరిపోతది. మళ్ళీ ఇక్కడ మూల వచ్చేసరికి సో, ఇప్పుడు నేనంటే నార్మల్‌గా రౌండ్‌గా తిప్పేసేసినాను. కానీ మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు గనక ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మళ్ళీ మూలల దగ్గరకొచ్చేసరికి మనం లైనింగ్‌కయితే ఏ విధంగా పైపింగ్ అటాచ్ చేసినామో సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్‌కి కుట్టేటప్పుడు కూడా సేమ్ అదే మెథడ్‌లో అయితే ఫాలో అవ్వాలి. ఏంటది? సూది కిందకుండాలి. మిషన్ యొక్క పాదం పైకుండాలి. ఆ విధంగా తిప్పేసుకొని క్లాత్ అనేది తిప్పేసుకున్నామనుకోండి మనకి షేప్ అవుట్ కాకుండా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. ఓకే. నార్మల్‌గా మనము ఈ మెథడ్‌లో బ్లౌజెస్‌కి రౌండ్ నెక్ ఫస్టే కట్ చేస్తాం కదా! అంటే బోట్ నెక్ బ్లౌజెస్‌కు డిజైనర్ బ్లౌజెస్ ఉంటాయి చూడండి. వాటికి మాత్రం ఫస్టే నెక్ కట్ చేయము. ఈ విధంగానే ఫాలో అయితాం. సో, అదేంటి డిజైనర్ బ్లౌజెస్‌కి మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్ అంతా కట్ చేసేసుకోండి. ఇప్పుడు డిజైనర్ పార్ట్ నెక్ గాని లేదంటే ఇంకేదైనా కట్ వర్క్ అయినా కూడా మనం లాస్ట్‌కి కట్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా! ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకు మెయిన్‌గా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా కర్వ్ షేప్ వచ్చినప్పుడు లేదు అంటే మూలలు వచ్చినప్పుడు ఆ మూలల దగ్గర ఇలా కచ్ మార్కులయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టార్ నెక్ అనుకోండి మూలొస్తాయి కదా! మూలల దగ్గర. లేదు మన డ్రాప్ అనుకోండి రౌండ్‌గొస్తది. అలాంటప్పుడు ఈ రౌండ్ ప్లేస్‌లో ఈ విధంగా కచ్ మార్కులు పెట్టుకుంటే మనకి షేప్ అవుట్ కాకుండా పర్ఫెక్ట్‌గా కుదురుతది. ఓకే. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా! ఒక్కసారి లోపల సైడ్ తిప్పండి. ఇప్పుడు చూడండి మనకి పైపింగ్ అనేది ఎంత నీట్‌గా వచ్చేసిందో కనబడుతుంది కదా! సో, ఇది మనం టర్న్ చేసి స్టిచ్ చేసినామనుకోండి, మనకసలు ఇప్పుడు నార్మల్‌గా మనకి బయటికి పోగులు కూడా కనబడాయి. చూడండి ఎక్కడన్నా పోగులనేవి కనబడుతున్నాయా? ముందు సైడ్ కనబడాయి, వెనకాల సైడ్ కనబడాయి. అసలు కుట్టు కూడా కనబడదు. ఎక్కడ చూద్దామంటే కూడా కుట్టు కనబడదు. కొత్తగా చూసే వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా! ఎంత మంచిగా కుట్టిండ్రు అని అనుకుంటారు. ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు మనకి షాప్‌లో మనం అడిగినంత కాస్ట్ అయితే ఇచ్చేస్తారు. ఓకేనా? సో, ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి.